Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, థర్డ్ సెమిస్టర్ ఇది యూనిట్ 4 LAQs ఎక్స్ప్లెనేషన్ వీడియోస్. ఓకేనా, ఇది థర్డ్ సెమిస్టర్ మ్యాథ్స్ సిలబస్ వచ్చేసి రియల్ అనాలైసిస్ సిలబస్. ఓకే, యూనిట్ 4 వచ్చేసి రేమాన్ ఇంటిగ్రేషన్. ఓకే, నేను యూనిట్ 3 అండ్ యూనిట్ 2 యూనిట్ 1 ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ఈ వీడియోలో నేను ఓన్లీ ఒకటే క్వశ్చన్ చెప్తానండి. ఓకేనా, ప్రతి వీడియోలో యూనిట్ 4 అనేది నేను ప్రతి వీడియోలో ఒక్కొక్క క్వశ్చనే చెప్తాను. ఎందుకంటే ఈ యూనిట్ 4 అనేది చాలా హార్డ్. ఓకే, మీకు అర్థం కావాలంటే సపరేట్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఇంకోటి నేను ఎందుకు సపరేట్గా చేస్తున్నానంటే, ఇప్పుడు నేను యూనిట్ 3 యూనిట్ 2 యూనిట్ 1 చేశాను కదా, హాఫ్ అన్ అవర్ 1 అవర్ వీడియోస్ కలిపి. అయితే ఏంటంటే కొందరు అందులో స్కిప్ చేసి చూస్తున్నారు అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మిస్ చేస్తున్నారు. ఆ మిస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జామ్లో వచ్చే క్వశ్చనే మిస్ చేశారనుకోండి, మీరు ఎగ్జామ్లో రాయలేకపోవచ్చు. అందుకని ఈ యూనిట్ 4 నుంచి మీకు ఎగ్జామ్ పేపర్లో ఏ క్వశ్చన్ వచ్చినా రాయగలరని నేను ఇప్పుడు ఇది సపరేట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ నోట్స్ థర్డ్ సెమిస్టర్ మ్యాథమెటిక్స్ నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పాను కదా, అది యూనిట్ 3 యూనిట్ 2 యూనిట్ 1లో చెప్పాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకేనా, డన్. ఇప్పుడు యూనిట్ చాప్టర్ నేమ్ వచ్చేసి ఇక్కడ రేమాన్ ఇంటిగ్రేషన్. ఓకే, ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ పేపర్లో మ్యాక్సిమం ఉంటుందండి. ఓకేనా, 99% ఈ క్వశ్చన్ అనేది ఉంటుంది ఈ మెథడ్లో. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్. ఈ వీడియో అనేది స్లోగా ఉంటుంది, మీకు స్లోగా అనిపిస్తే ఫాస్ట్గా పెట్టుకునండి. ఎందుకు స్లోగా ఉంటుందంటే, ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అర్థం కావాలంటే మీకు స్టెప్ బై స్టెప్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, కొద్దిగా ఓపిక తెచ్చుకొని కొద్దిగా పేషెన్స్ ఉన్నట్లయితే మీరు ఈ వీడియో చూడండి. ఓకేనా, ఓకే. ఇప్పుడు ఫైండ్ ది అప్పర్ అండ్ లోవర్ డార్బాక్స్ ఇంటిగ్రేషన్. ఇక్కడ ఇంటిగ్రల్స్ కాడ సమ్ అని కూడా ఇవ్వచ్చు, రెండు ఒకటే. అప్పర్ డార్బాక్స్ ఇంటిగ్రల్స్ అన్న అప్పర్ డార్బాక్స్ సమ్ అన్న ఒకటే. ఓకేనా, ఫర్ f of x is equals to x square on the interval 0, b. ఇక్కడ ఏమంటుండు, f of x is equals to ఏమిచ్చిండు, ఎక్స్ స్క్వేర్ ఇచ్చిండు. ఎక్స్ స్క్వేర్ ఇచ్చి ఇక్కడ దీని యొక్క అప్పర్ అండ్ లోవర్ డార్బాక్స్ సమ్ అనేది మనం కనుక్కోవాలి. డార్బాక్స్ సమ్ అన్న డార్బాక్స్ ఇంటిగ్రల్స్ అన్న ఒకటే అని చెప్పాను. ఇప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్కి అప్పర్ అండ్ లోవర్ డార్బాక్స్ సమ్స్ మనం కనుక్కోవాలి. మరి ఇంటర్వెల్ ఏమి ఇచ్చిండు మనకి ఇక్కడ, ఇంటర్వెల్ వచ్చేసి ఇంటర్వెల్ 0, b ఇచ్చిండండి. ఇక్కడ క్వశ్చన్ అనేది జాగ్రత్తగా చెప్తున్నాను, వినండి. మీకు స్లోగా అనిపిస్తే 2xలో పెట్టుకొని చూడండి. ఓకేనా, ఇప్పుడు సొల్యూషన్ వెళ్ళిపోతే ఫస్ట్ గివెన్ రాసుకోండి. గివెన్ ఫంక్షన్ f of x is equals to x square. ఓకేనా, f of x is equals to x square on 0, b ఇంటర్వెల్ ఏమి ఇచ్చిండు, 0, b అనేది ఇచ్చిండు మనకు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం, అప్పర్ అండ్ లోవర్ డార్బాక్స్ సమ్స్ మనం కనుక్కోవాలి కదా. కనుక్కోవాలంటే ఇక్కడ ఈ విధంగా రాసుకోండి. ఫస్ట్ కేస్ 1 అండ్ కేస్ 2. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి మనం, అప్పర్ డార్బాక్స్ ఇంటిగ్రల్స్. ఓకే, మీరు ఇంటిగ్రల్స్ అని రాసినా పర్లేదు, ఇక్కడ సమ్ అని రాసినా పర్లేదు. ఓకే, అప్పర్ డార్బాక్స్ ఇంటిగ్రల్స్, లోవర్ డార్బాక్స్ ఇంటిగ్రల్స్, ఈ రెండు కనుక్కోవాలి మనం. ఈ రెండు కనుక్కోవాలంటే ఈ యొక్క రో గుర్తుంచుకోండి, రో వాల్యూ, దీన్ని రో అంటారు. ఓకేనా, ఈ రో వాల్యూ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఏంటి, b/n అండి. ఈ b/n అనేది
ఎలా వచ్చిందంటే ఇక్కడ మనకు 0, బి అనే ఇంటర్వెల్ ఇచ్చిండు. ఇది ఎలా రాసామంటే ఇక్కడ న్యూమరేటర్లో బి ఎలా వచ్చింది సార్ అంటే ఇక్కడ ఇంటర్వెల్ ఉంది కదా 0, బి అని. ఈ బి మైనస్ 0 అంటే ఎంత అండి? బి మైనస్ 0 అంటే ఎంత? బిఏ వస్తుంది కదా, అందుకని బి వచ్చింది న్యూమరేటర్లో. ఇక్కడ డినామినేటర్లో మనకు ఎన్ అని కంపల్సరీ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు రో వాల్యూ వచ్చేసి ఎంత? బి బై ఎన్. ఓకే, బి బై ఎన్. నెక్స్ట్ ఏం చేయాలి? కేస్ 1 చేద్దాం ఫస్ట్ మనం. అప్పర్ డార్బాక్స్ ఇంటిగ్రల్స్. ఓకేనా? అప్పర్ డార్బాక్స్ ఇంటిగ్రల్స్. ఇప్పుడు ఇది మీకు అర్థం కావాలంటే జాగ్రత్తగా వినండి. ఓకే, కేస్ 1 వచ్చేసి ఇది అప్పర్ డార్బాక్స్ ఇంటిగ్రల్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే యుఎఫ్ కామా పి. ఓకే, యుఎఫ్ కామా పి ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్స్ టు 1 to n. ఇక్కడ m ఇంటూ f1 tk మైనస్ 1 కామా tk ఇంటూ tk మైనస్ 1. ఇది అప్పర్ డార్బాక్స్ ఇంటిగ్రల్స్ కనుక్కోవడానికి ఫార్ములా. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనకు ఇక్కడ f1 ఉందండి. ఇక్కడ f1 అంటే ఏంది? f1 అంటే ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో రాశాను మొత్తం ఫార్ములా. ఇక్కడ ఒక f1నే చేంజ్ చేశాను, మిగతా అదంతా సేమ్ రాశాను. ఇక్కడ f1ని నేను ఏం రాశాను? x² అని రాశాను. ఎందుకు x² అని రాశానంటే మనకు ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు? ఫంక్షన్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు x² అని ఇచ్చిండు కదా. సో మనం f1 అంటే x² అని తీసుకోవాలి, f1 అంటే x² అని మనం తీసుకోవాలి. ఓకే, ఇక్కడ u ఆఫ్ f కామా p ఇది అప్పర్ డార్బాక్స్ ఇంటిగ్రల్స్ యొక్క ఫార్ములా. ఓకేనా? ఇప్పుడు ఇదన్నా యూజ్ చేసుకోవచ్చు మనం ఫార్ములా. దీనికి ఇంకో ఫార్ములా కూడా ఉంది, ఈజీ ఫార్ములా అది. ఓకే, మీ ఇష్టం అది. ఇప్పుడు సెకండ్ ఫార్ములా వచ్చేసి u ఆఫ్ f కామా p ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్స్ టు 1 to n. ఇక్కడ mk స్క్వైర్ ఇంటూ రో k ఇది ఫార్ములా అండి. ఇది సింపుల్ ఫార్ములా. ఇక్కడ ఈ ఫార్ములా కూడా రాయండి ఎగ్జామ్లో. ఇది నేను యూజ్ చేస్తలేను. ఈ ఫార్ములా అనేది ఒరిజినల్ ఫార్ములా. ఇందులో నుంచి సాల్వ్ చేస్తే వచ్చిన ఫార్ములా ఇది షార్ట్ కట్ ఫార్ములా. ఓకేనా? ఇప్పుడు నేను ఇది యూజ్ చేసి రాస్తాను, మీకు అప్పర్ డార్బాక్స్ ఇంటిగ్రల్స్ ఎలా కనుక్కోవడో చెప్తాను. ఓకే, ఈ ఫార్ములా మాత్రం కంపల్సరీ క్వశ్చన్ పేపర్ ఆన్సర్లో రాయండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఎంకే మనం వాల్యూ కనుక్కొని దాన్ని స్క్వేర్ చేయాలి. మరి ఇక్కడ ఎంకే వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలో నేను చెప్తాను. ఇక్కడ ఫస్ట్ రో కే ఉంది, రో బేస్ కే. మరి దాని వాల్యూ ఇక్కడ రాసాను చూడండి, ఏంటిది? టీకే మైనస్ 1 దీని వాల్యూ. మరి ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి? ఎంకే వాల్యూ కనుక్కోవాలి. అండ్ ఇక్కడ రో కే కావాలంటే టీకే వాల్యూ కావాలి మనకు, అండ్ టీకే మైనస్ 1 వాల్యూ కావాలి. అవునా? టీకే మైనస్ 1 వాల్యూ మనకు కావాలి. మరి మనకు ఈ వాల్యూస్ అన్నీ కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఫస్ట్ దీన్ని ఈ బాక్స్లో కొట్టి దీన్ని ఈ ఫార్ములాని ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకోండి. అనుకున్న తర్వాత నెక్స్ట్ మనకు వాల్యూస్ కావాలి కదా. ఇవన్నీ వాల్యూస్ కావాలంటే ఇప్పుడు ఇక్కడ పీబీఏ పార్టీషియన్ ఆన్ 0, b ఎక్కడి నుంచి వచ్చింది పి అనేది అంటే ఇక్కడ అప్పర్ డార్బాక్స్ ఇంటిగ్రల్స్ ఫార్ములా చూడండి. ఇక్కడ యుఎఫ్ కామా పి అని ఉందా? ఇక్కడ ఎఫ్ అంటే ఏంటండి? ఎఫ్ అంటే ఫంక్షన్. మరి ఇక్కడ పి అంటే ఏంటి మనకు? పి అంటే పార్టీషియన్. ఈ పీబీఏ పార్టీషియన్ ఆన్ 0, b అని అనుకోండి. ఇప్పుడు మనం ఈ పి పార్టీషియన్ బి 0, b మీద ఇప్పుడు ఇక్కడ పార్టీషన్ కనుక్కోవాలి మనం. ఈ పి పార్టీషన్ కదా,
ఈ 0, b ఇంటర్వెల్ మీద మనం పార్టీషన్ కనుక్కోవాలి. మరి పార్టీషన్ ఏ విధంగా కనుక్కోవాలి ఈ 0, b మధ్యలో అంటే ఇక్కడ 0, b ఇంటర్వెల్ మధ్యలో ఏమొస్తుందనేవి రాయాలి ఫస్ట్ మనం. ఇక్కడ చూడండి, ఓకేనా? ఇక్కడ జాగ్రత్తగా చూడండి, అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ పార్టీషన్ని మనం పీతోని డినోట్ చేస్తామండి. పీతోని డినోట్ చేస్తాం. ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 0, ఫస్ట్ 0 ఎందుకు పెట్టాను నేను? మనకు ఇక్కడ చూడండి ఇంటర్వెల్లో ఫస్ట్ 0 ఉంది కదా, అందుకని నేను 0ని తీసుకున్నాను. మళ్ళీ ఈజ్ ఈక్వల్స్ టు అని పెట్టి మళ్ళీ స్టార్టింగ్లో 0 అనే తీసుకున్నాను. 0, ఇక్కడ నేను ఏం చేశాను, ఈడ ఈ 0ని ఇక్కడ తీసుకొని ఈ 0కి నేను ప్లస్ b/nని యాడ్ చేశాను. ఎందుకు b/nని యాడ్ చేశాను అంటే మనకు స్టార్టింగ్లో నేను ఒకటి చెప్పాను, ఇక్కడ రో ఈజ్ ఈక్వల్స్ టు b/n, ఈ వాల్యూ గుర్తుంది కదా. ఈ వాల్యూని నేను ఆ 0కి నేను ఏం చేశానండి, యాడ్ చేశాను. 0కి నేను యాడ్ చేశాను, మళ్ళీ కామా అని పెట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశాను నేను, ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, ఇక్కడ b/n కదా, ఇక్కడ b/n, ఈ b/n మళ్ళీ ఇక్కడ తీసుకున్నాను నేను. ఇక్కడ b/n తీసుకొని మళ్ళీ ఇక్కడ b/nని నేను ఏం చేశాను, యాడ్ చేశాను. ఓకే, డన్. నెక్స్ట్ ఏం చేయాలి, కామా అని పెట్టి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 2b/n ఎలా వచ్చింది, 2b/n అంటే ఇక్కడ b/n ప్లస్ b/n అంటే ఇక్కడ 2b/n. ఓకేనా, గుర్తుందా? ఇది ఇలా ఎల్సిఎం చేయాలి. ఇక్కడ డినామినేటర్లో n అనేది సేమ్ ఉంది, దాన్ని ఎల్సిఎం చేస్తే డినామినేటర్ మొత్తం n అవుతుంది. ఇక్కడ పైన ఉన్న న్యూమరేటర్స్ని యాడ్ చేయాలి. b ప్లస్ b అంటే 2b వస్తుంది మనకు. ఓకే, 2b/nకి మళ్ళీ నేను ఏం చేశాను, b/nని నేను యాడ్ చేశాను, కామా అదేవిధంగా ఈ డినామినేటర్లో n అనేది సేమ్ ఉంది కదా, ఎల్సిఎం తీస్తే n వచ్చింది. అండ్ 2b ప్లస్ b అంటే మనకేమొచ్చిందండి, ఇక్కడ న్యూమరేటర్లో చూడండి 3b వచ్చింది. మళ్ళీ ఈ 3b/nకి నేను మళ్ళీ b/nని యాడ్ చేశాను. ఇక్కడ సో అని సిరీస్ అనేది సో అని వెళ్ళిపోతుంది. ఎక్కడ దాకా అంటే k-1 ఇక్కడ ఇంటూ b/n చేయాలి, అడిషన్ చేయదు. ఇక్కడ గుర్తుంచుకోండి, ఇక్కడ ఏం చేశాను నేను, k-1కి b/nని మల్టిప్లై చేశాను. ఓకే, ఇక్కడ వరకే అడిషన్ చేసాం మనం, గుర్తుంచుకోండి. దాని తర్వాత మనం మల్టిప్లికేషన్ చేసాము, కామా k ఇంటూ b/n చేసాం, కామా సో ఆన్ n b/n, n ఇంటూ b/n చేస్తే ఇక్కడ n అండ్ డినామినేటర్లో n క్యాన్సల్ అవుతుంది. క్యాన్సల్ అవుతే మనకు మిగిలింది b కదా, b ఈజ్ ఈక్వల్స్ టు b కదా. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ స్టార్టింగ్లో 0 వచ్చింది, ఎండ్లో b వచ్చింది, అంటే 0, b ఇంటర్వెల్ మధ్యలో ఇవన్నీ వాల్యూస్ అనేవి మనకు ఉంటాయని అర్థం. ఇప్పుడు దీన్ని, ఈ పార్టీషన్ని సింపుల్గా రాసి పడిద్దాం మళ్ళా. ఓకే, దీన్ని సాల్వ్ చేయాలి కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం రాశాను నేను. ఇక్కడ p ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ ఈక్వల్స్ టు 0, b/n. ఇక్కడ b/n ఎల్లో వచ్చింది సార్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 0 ప్లస్ b/n అంటే ఎంత అండి, b/n కదా, కామా మరి ఇక్కడ 2b/n ఎలా వచ్చింది, ఇక్కడ చూడండి b/n ప్లస్ b/n అంటే 2b/n కదా, డన్. కామా అదేవిధంగా ఇది కూడా యాడ్ చేయాలి, ఇక్కడ ఉన్నది కూడా యాడ్ చేయాలి, అండ్ ఇక్కడ ఉన్నది కూడా మనం యాడ్ చేస్తే మనకు 3b/n వాల్యూ వస్తుంది, 4b/n వాల్యూ వస్తుంది. కామా అని పెట్టి ఇక్కడ k-1 ఇంటూ b/n ఉందా,
అది యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ రాసేయండి. k-1 ఇంటూ బి బై ఎన్, మళ్ళీ కామా ఇక్కడ k ఇంటూ బి బై ఎన్ ఉందా, అది k ఇంటూ బి బై ఎన్ ఇక్కడ రాసేయండి, కామా సో ఆన్. ఇక్కడ ఎన్ క్యాన్సిల్ అయితే బి మిగిలింది కదా, బి ఈజ్ ఈక్వల్స్ టు బి. ఓకేనా, ఇక్కడ వరకు పార్టీషన్ ఏ విధంగా రాసా అర్థమైంది కదా. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ మనం వాల్యూస్ అనేవి మనం కనుక్కోవాలి. ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 జాగ్రత్తగా చూడండి. ఇక్కడ mk హోల్ స్క్వేర్, ఇక్కడ mk వాల్యూ మనం కనుక్కోవాలి. ఇక్కడ m అనేది ఏంటి, అప్పర్ డార్బాక్స్ సమ్. ఓకే, అప్పర్ డార్బాక్స్ సమ్ అన్న ఒకటే, అప్పర్ డార్బాక్స్ ఇంటిగ్రల్స్ అన్న ఒకటే. అయితే ఇక్కడ అప్పర్ అంటే మీరు అర్థం చేసుకోవాలి, అప్పర్ అంటే ఏంటి, పైన. అంటే ఇది m అనేది మనకు సుప్రీమం అన్నట్టు. మీకు సుప్రీమం ఇన్ఫిమమ్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాను, ఒకసారి చెక్ చేయండి. అయినా ఇక్కడ ఇప్పుడు చెప్తాను వినండి. సుప్రీమం అంటే పెద్ద వాల్యూ అన్నట్టు. ఓకే, సుప్రీమం అంటే ఈజ్ గ్రేటర్ దాన్. ఓకేనా, అండ్ ఇన్ఫిమం కూడా ఉంటుందండి. ఇన్ఫిమం అంటే లోవర్. ఓకే, ఇన్ఫిమం అంటే తక్కువ అన్నట్టు, లెస్ దాన్. ఇప్పుడు ఎం అంటే ఏంటి, మనకు సుప్రీమం కదా, అంటే ఇక్కడ అప్పర్కి క్యాపిటల్ ఎం అండి. ఓకే, సారీ, ఇక్కడ అప్పర్ వాల్యూకి మనం క్యాపిటల్ ఎం తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం కేస్ 2లో లోవర్ డార్బాక్స్ ఇంటిగ్రల్స్ కనుక్కోవాలి కదా. కనుక్కోవాలి అంటే ఆ లోవర్లో ఏం తీసుకోవాలి, మనం స్మాల్ ఎం అనేది తీసుకుంటాం. స్మాల్ ఎం అంటే ఇన్ఫిమం అని అర్థం. ఇక్కడ మనకు ఇన్ఫిమం కావాలి వాల్యూ, అండ్ ఇంకోటి ఏం కావాలి, సుప్రీమం కావాలి. అయితే ఇక్కడ మనం ఇన్ఫిమం అండ్ సుప్రీమం వాల్యూస్ మనం కనుక్కున్నాం ఫస్ట్. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇన్ఫిమం ఈజ్ ఈక్వల్స్ టు, ఇన్ఫిమం దేంతో డినోట్ చేస్తామంటే మనం స్మాల్ ఎం కేతో డినోట్ చేస్తాం. ఇన్ఫిమమ్ని స్మాల్ ఎం కే. ఓకే, సుప్రీమం ఇక్కడ చూడండి, సుప్రీమంని క్యాపిటల్ ఎం కే. ఇన్ఫిమం అంటే లెస్ దాన్ అండ్ సుప్రీమం అంటే గ్రేటర్ దాన్. ఓకేనా, అందుకే ఈ సుప్రీమంని క్యాపిటల్ ఎంకే అంటే అప్పర్ డార్బాక్స్ సమ్కి తీసుకుంటాం. అండ్ ఇక్కడ ఇన్ఫిమం అంటే స్మాల్ ఎంకే, ఈ స్మాల్ ఎంకేని లోవర్ డార్బాక్స్ సమ్కి తీసుకుంటాం మనం. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, దీని వాల్యూస్ ఎలా కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఇన్ఫిమం వాల్యూ k-1 బి బై ఎన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ పార్టీషన్ చూడండి. మనం పార్టీషన్ Pలో ఏం రాసాం, ఇక్కడ ఇందులో చిన్న వాల్యూ చూడండి, ఇన్ఫిమం వాల్యూ. ఇక్కడ k- ఉంది, మైనస్ ఉందంటే చిన్న వాల్యూ అన్నట్టే కదా. k-1 ఇంటూ బి బై ఎన్ని నేను ఇన్ఫిమం అని తీసుకున్నాను. అప్పుడు ఇన్ఫిమం వాల్యూ ఏమైంది, k-1 ఇంటూ బి బై ఎన్ అయింది. అంటే స్మాల్ ఎంకే వాల్యూ ఎంత అండి, ఇదే కదా, k-1 ఇంటూ బి బై ఎన్. డన్. అదేవిధంగా సుప్రీమం తీసుకోవాలి. సుప్రీమం ఏంటి, క్యాపిటల్ ఎంకే. ఇక్కడ సుప్రీమం అంటే పెద్ద వాల్యూ తీసుకోండి. ఇక్కడ పెద్ద వాల్యూ ఏముంది, ఇక్కడ k ఇంటూ బి బై ఎన్. k ఇంటూ బి బై ఎన్ నేను సుప్రీమం అని తీసుకుంటున్నాను. సుప్రీమం అని తీసుకుంటే ఈ k ఇంటూ బి బై ఎన్ అనేది క్యాపిటల్ ఎంకేకి వాల్యూ కదా. ఓకేనా, ఇక్కడ మనకు క్యాపిటల్ ఎంకే వాల్యూ వచ్చింది. ఓకే, దీన్ని అప్పర్ డార్బాక్స్ ఇంటిగ్రల్స్ అన్న సమ్ అన్న ఒకటే, మీరు కన్ఫ్యూజ్ కావద్దని చెప్పాను నేను. ఓకేనా, అప్పర్ డార్బాక్స్ సమ్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. అండ్ ఇంకా 2 వాల్యూస్ కావాలి మనకు. ఏం కావాలి, రో కే కనుక్కోవాలి అంటే టీకే -1 వాల్యూ కావాలి కదా. కావాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ఫిమం వాల్యూ ఏదైతే tk-1 వాల్యూ అదే అవుతుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, ఇది ఇక్కడ మెయిన్ పాయింట్. ఇప్పుడు ఇన్ఫిమం వాల్యూ k-1 ఇంటూ బి బై ఎన్ అయింది కదా. ఇక్కడ tk-1 వాల్యూ కూడా k-1 ఇంటూ బి బై ఎన్ అవుతుంది. అండ్ ఇక్కడ సుప్రీమం వాల్యూ ఏదైతే ఇక్కడ టీకే వాల్యూ కూడా అదే అవుతుంది. ఓకే, ఈ 2 పాయింట్స్ గుర్తుంచుకోండి. డన్. ఇప్పుడు మనకు వాల్యూస్ వచ్చినాయి కదా. ఓకే, క్యాపిటల్ ఎంకే వాల్యూ వచ్చింది, టీకే వాల్యూ వచ్చింది, tk-1 వాల్యూ కూడా వచ్చింది. ఈ వాల్యూస్ అన్నీ తీసుకుపోయి ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి, మనం అప్పర్ డార్బాక్స్ ఇంటిగ్రల్ కనుక్కుంటున్నాం కాబట్టి
ఓకే, అప్పర్ డార్బాక్స్ ఇంటిగ్రల్లో మనం ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంతేనా? డన్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ క్యాపిటల్ ఎంకే అండ్ రో కే ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఏంటండి? ఫస్ట్ ఈక్వేషన్ ఇది కదా మనం రాసింది. ఓకే, ఇప్పుడు దీంట్లో ఇక్కడ రో కే అంటే ఏంటి? టీకే మైనస్ 1. మరి ఇక్కడ టీకే వాల్యూ ఏంటి? టీకే వాల్యూ మనకి ఇక్కడ కేబీ బై ఎన్ అండ్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ అలా తీసుకోండి. ఇక్కడ టీకే మైనస్ 1 ఉంది కదా, ఇక్కడ టీకే మైనస్ 1 వాల్యూ మనకు ఆల్రెడీ వచ్చింది. ఇక్కడ వైట్ డాట్ చూడండి, టీకే మైనస్ 1 వాల్యూ ఇక్కడ ఉందండి. చూడండి ఎంత వచ్చింది. ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు మనకు రోకే వాల్యూ వస్తుంది. ఈ రోకే వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ క్యాపిటల్ ఎంకే వాల్యూ ఎంత? క్యాపిటల్ ఎంకే వాల్యూ కే ఇంటూ బి బై ఎన్ వాల్యూ. డన్. అది సబ్స్టిట్యూట్ చేసేయండి. ఎంకే వాల్యూ ఎంత? కేబీ బై ఎన్. హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. ఇప్పుడు రోకే అని ఇక్కడ చెప్పాను రోకే అంటే. ఇక్కడ టీకే మైనస్ 1. టీకే వాల్యూ ఇదే కదా, ఇంతకుముందు చూపెట్టాను. అండ్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ని అప్లై చేశాను. అండ్ టీకే మైనస్ 1 వాల్యూ వచ్చేసి ఏంటి? కే మైనస్ 1 ఇంటూ బి బై ఎన్. ఓకేనా? కే మైనస్ 1 ఇంటూ బి బై ఎన్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే ఫస్ట్ ఈ లోపట ఉన్నదాన్ని సాల్వ్ చేద్దాం మనం. ఇక్కడ లోపట ఏం కనబడుతుంది మీకు? ఇక్కడ మనకు ఇందులో ఏ కామన్ ఉందండి? బి బై ఎన్ కామన్ ఉంది ఇందులో. ఇక్కడ కూడా బి బై ఎన్ కామన్ ఉంది. ఆ బి బై ఎన్ని మనం కామన్ తీద్దాం ఫస్ట్. ఇక్కడ చూడండి, ఇది ఏం ముట్టుకోకండి, సమ్మేషన్ అలాగే ఉంచండి. ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంచండి. నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఇక్కడ బి బై ఎన్ని నేను కామన్ తీసినట్లయితే ఇక్కడ బి బై ఎన్ అనేది బయటకు వచ్చేసింది కదా. ఇక్కడ ఏం మిగులుతుందండి? ప్లస్ కే మిగులుతుంది కాబట్టి ప్లస్ కే ఇక్కడ రాశాను. అండ్ ఇక్కడ మైనస్ ఉంది, ఈ మైనస్ని లోపలికి మల్టిప్లై చేశాను. ఈ బి బై ఎన్ అనేది బయటకు వచ్చేసింది. ఈ మైనస్ ఇగో కే మైనస్ 1 ఉంది కదా, ఈ మైనస్ని లోపలి మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ కే అంటే మైనస్ కే. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 1 ఉంది కాబట్టి ప్లస్ 1. ఓకే, ఇక్కడ ప్లస్ కే అయిన మైనస్ కే విల్ బి గెట్ క్యాన్సల్డ్. ఓకే, ప్లస్ కే ఉన్న మైనస్ కే రెండు క్యాన్సల్ అయిపోతాయి అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ మనం మిగిలేటివి ఏంటి? ఇక్కడ ప్లస్ 1 మిగులుతుంది. ప్లస్ 1 ఇంటూ బి బై ఎన్ అంటే 1 ఇంటూ బి బై ఎన్ అంటే మళ్ళీ బి బై ఎన్ఏ కదా వస్తుంది. ఓకేనా? బి బై ఎన్ఏ కదా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే ఈ కే ఇంటూ బి బై ఎన్ హోల్ స్క్వేర్ ఉంది కదా, వీకి స్క్వేర్కి అప్లై చేయండి. ఇక్కడ స్క్వేర్ అనేది అప్లై చేయండి. కే స్క్వేర్ బి స్క్వేర్ డినామినేటర్కి కూడా స్క్వేర్ అప్లై చేశాను. కే స్క్వేర్ బి స్క్వేర్ బై ఎన్ స్క్వేర్. ఓకే, ఇంటూ ఇక్కడ బి బై ఎన్ ఉంది కదా, దాన్ని అప్లై చేశాను. ఇప్పుడు ఈ బి బై ఎన్ దీనికి మల్టిప్లై చేసినట్లయితే ఏమవుతుంది? ఇక్కడ కే స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్గా రాయండి. అండ్ ఇక్కడ బి స్క్వేర్ ఉంది, మళ్ళీ ఇంటూ బి ఉంది అంటే బి స్క్వేర్ ఇంటూ బి అంటే ఎంత? బి క్యూబ్ కదా. డన్. డినామినేటర్లో చూడండి మళ్ళీ ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ అంటే ఎంత? ఎన్ క్యూబ్ కదా, ఇక్కడ ఎన్ క్యూబ్ కదా. డన్. ఇక్కడ వరకు ఓకే కదా. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఇక్కడ సమ్మేషన్ కే ఈజ్ ఈక్వల్స్ టు 1 to n అని ఉంది. 1 to n అని ఉంది. ఇక్కడ కే అండి, కే ఈజ్ ఈక్వల్స్ టు 1. మనకు కే ప్లేస్లో 1 నుంచి n వరకు సబ్స్టిట్యూట్ చేయాలి. మరి ఇక్కడ మనకు ఈ కే కావాలి, కే స్క్వేర్ కావాలి. మరి ఇక్కడ బి క్యూబ్ బై ఎన్ క్యూబ్ మనకు అవసరం లేదు. దాన్ని బయటికి సమ్మేషన్ బయటికి పంపించేయండి. బయటికి పంపించేస్తే ఈ విధంగా రాయాలి. ఓకేనా? ఈ బి క్యూబ్ ఎన్ క్యూబ్ మనకు అవసరం లేదు కాబట్టి బయట రాసేసాను. సమ్మేషన్కి బయట అవతల రాసేసాను. ఇప్పుడు సమ్మేషన్ కే ఈజ్ ఈక్వల్స్ టు 1 to n. ఇక్కడ కే స్క్వేర్. ఇప్పుడు ఏం చేయాలి? మన స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కే ప్లేస్లో 1 నుంచి n వరకు ఇక్కడ ఈ కే ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ఈ విధంగా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు కే ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 స్క్వేర్ అవుతుంది. ఓకేనా? ప్లస్
కే ప్లేస్లో మళ్ళీ 2ని సబ్స్టిట్యూట్ చేస్తే 2 స్క్వేర్ అవుతుంది, ప్లస్ కే ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేస్తే 3 స్క్వేర్ అవుతుంది, మళ్ళీ ప్లస్ సో ఆన్ అలా చేసుకుంటూ పోతే ఎక్కడి వరకు చేయాలని చెప్పాను ఇక్కడ కే ఈజ్ ఈక్వల్స్ టు 1 2 n అని ఉంది. ఎన్ని కూడా కే ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ ఎన్ స్క్వేర్ అవుతుంది, ఎన్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ సిరీస్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇక్కడ సమ్మేషన్ అనేది పోయింది కదా, డన్. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ సో ఆన్ ప్లస్ ఎన్ స్క్వేర్. అంటే మీకు ఒక ఫార్ములా గుర్తుకు రావాలి. ఏంటది? ఎన్ ఇంటూ, గుర్తుందా ఫార్ములా? అది ఎన్ ఇంటూ, ఇక్కడ చూడండి, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. ఇది ఫార్ములా ఎప్పుడు అప్లై చేయాలి మనం? ఇక్కడ స్క్వేర్స్ ఉన్నట్లయితే, మనకు స్క్వేర్స్ అనేవి ఉన్నట్లయితే మనం ఈ ఫార్ములా అనేది అప్లై చేయాలి. ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. ఒకవేళ క్యూబ్స్ వస్తే ఎలా చేయాలి సార్ అనేది నేను నెక్స్ట్ వీడియోస్లలో, అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఓకే, ఇక్కడ స్క్వేర్స్ వచ్చినట్లయితే మీకు ఈ ఫార్ములా గుర్తుండాలి. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఇలా తీసుకోవాలి. ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ ఎన్ ప్లస్ 1 ఉంది. ఈ ఎన్ ప్లస్ 1 నుంచి నేను ఎన్ని కామన్ తీసాను, ఇక్కడ ఎన్ని కామన్ తీసాను చూడండి, ఇక్కడ వైట్ డాట్. ఎన్ని కామన్ తీసినట్లయితే మనకు మిగిలేటివి లోపల ఏంటి? 1 ప్లస్ 1/n. ఓకే, ఇది ఏ విధంగా సార్ అంటారా? ఇప్పుడు చెప్తాను వినండి. ఇక్కడ ఎన్ కామన్ వచ్చేసింది కదా బయటికి, ఇక్కడ ఎన్ కామన్ వచ్చేస్తే మరి ఇక్కడ లోపల ఎన్ ప్లేస్లో ఏముంటుందండి? 1 ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ అప్లై చేశాను. ఇక్కడ 1 ఉంది కదా, ఇప్పుడు 1 ఉంటే ఇక్కడ ఎన్ కామన్ తీసాం మనం బయటికి. ఇక్కడ 1 కాడ నేను చేశాను, ఇక్కడ చూడండి 1/n పెట్టాను. ఎందుకు 1/n రాశానంటే ఒకవేళ ఈ n అనేది మళ్ళీ లోపలికి మల్టిప్లై అయినట్లయితే ఇక్కడ 1 ప్లేస్లో n వస్తుంది. ఇక్కడ ఈ n అనేది 1కి మల్టిప్లై అయితే n/n ఏమవుతుందండి? క్యాన్సర్ అవుతే మనకు మళ్ళీ 1 వస్తుంది. ఇదే వాల్యూ వస్తుంది కదా, n ప్లస్ 1. ఈ కామన్ తీసుడు కొద్దిగా జాగ్రత్తగా గమనించి నేర్చుకోండి. ఓకేనా, అండ్ మళ్ళీ ఇక్కడ 2n ప్లస్ 1 ఉంది కదా, 2n ప్లస్ 1 ఇక్కడ ఇవ్వబడుతుందా? ఈ 2n ప్లస్ 1 నుంచి మళ్ళీ ఎన్ని కామన్ తీసినట్లయితే మనకు 2 ప్లస్ 1/n వస్తుంది. ఇక్కడ ఎన్ని ఎందుకు కామన్ తీస్తున్నారు సార్ మీరంటే, ఇక్కడ మనకు డినామినేటర్ అనేది క్యాన్సిల్ కావాలి. ఇక్కడ n క్యూబ్ ఉంది చూడండి, n క్యూబ్ క్యాన్సిల్ అయిందా? ఈ n క్యూబ్ క్యాన్సిల్ కావాలి కాబట్టి నేను ఎన్ని మాత్రమే కామన్ తీశాను. డన్. ఇప్పుడు ఇక్కడ చూడండి 1 2 3 ఎన్ని ఎన్స్ ఉన్నాయండి? 3 ఎన్స్ ఉన్నాయి. అంటే ఈ 3 ఎన్స్ క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ డినామినేటర్లో ఉన్న 3 ఎన్స్ క్యాన్సిల్ అవుతాయి. ఎన్ క్యూబ్ అంటే ఎన్ని ఎన్స్ ఉన్నట్టు? 3 ఎన్సే కదా. డన్. క్యాన్సిల్ అయినట్లయితే మనకు మిగిలేటివి ఏంటి? మిగిలేటిది ఇది. డన్. ఇది మనకేంటి తెలుసా? మనం కనుక్కోవాల్సింది ఏంటి? అప్పర్ డార్బాక్స్ ఇంటిగ్రల్ లేదా అప్పర్ డార్బాక్స్ సమ్, రెండు ఒకటే. మనం కనుక్కోవాల్సింది ఇదే కాబట్టి కేస్ 1 మనకు ఇక్కడితోని పూర్తయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి? లోవర్ డార్బాక్స్ ఇంటిగ్రల్ లేదా లోవర్ డార్బాక్స్ సమ్ అన్న ఒకటే. డన్. ఇప్పుడు దానికన్నా ముందు లోవర్ డార్బాక్స్ సమ్ కనుక్కునే ముందు ఇక్కడ చిన్న మెథడ్ ఉంది ఒకటి. ఒకవేళ క్వశ్చన్ అనేది ఈ విధంగా ఇచ్చినట్లయితే, నేను ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఒకవేళ ఈ క్వశ్చన్ అనేది ఈ విధంగా అడిగినట్టయితే, ఒకవేళ ఫైండ్ ద రేమాన్ ఇంటిగ్రల్స్ అని అన్నట్లయితే, రేమాన్ ఇంటిగ్రల్స్ ఆఫ్ f of x is equals to x² ఆన్ ఇంటర్వెల్ 0, b. ఒకవేళ ఈ క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చినట్లయితే మీరు అప్పర్ డార్బాక్స్ సమ్ కనుక్కున్న తర్వాత ఇది కనుక్కోవాలండి. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక కన్సిడర్ ఇది కనుక్కోవాలి. క్వశ్చన్ ఒకవేళ ఈ విధంగా ఇచ్చినట్లయితే అని చెప్పాను కదా, అలా ఇచ్చినట్లయితే ఇక్కడ కనుక్కోండి. ఇప్పుడు అప్పర్ డార్బాక్స్ సమ్ కనుక్కున్న తర్వాతనే ఇది కనుక్కోవాలి. డన్. కన్సిడర్ u ఆఫ్ f. ఇక్కడ అప్పర్ డార్బాక్స్ సమ్ కాబట్టి u ఆఫ్ f తీసుకొని ఈజ్ ఈక్వల్స్ టు
లిమిట్ n టు ఇన్ఫినిటీ దేనికి లిమిట్ అప్లై చేయాలి అంటే ఇక్కడ మనకి అప్పర్ డార్బాక్ సమ్ ఎంత వచ్చింది దానికి అప్లై చేయాలి. ఇక్కడ అప్పర్ డార్బాక్ సమ్ ఓకే u ఇంటూ ఎఫ్ కామా పి. ఇప్పుడు దీనికి n టు ఇన్ఫినిటీ అప్లై చేయాలి. మనకు అప్పర్ డార్బాక్ సమ్ ఎంత వచ్చింది వాల్యూ ఇంత వచ్చింది కదా, డన్. ఇప్పుడు దీనికి ఏం చేయాలి మనం అంటే n టు ఇన్ఫినిటీ అంటే n ప్లేస్లో మనం ఇన్ఫినిటీని సబ్స్టిట్యూట్ చేయాలి. చేసినట్లయితే ఇక్కడ చూడండి 1/∞, ఇక్కడ కూడా 1/∞. n ప్లేస్లో నేను ఇన్ఫినిటీని సబ్స్టిట్యూట్ చేశాను. చేసినట్లయితే ఇక్కడ 0 వస్తుంది అండ్ ఇక్కడ కూడా 0 వస్తుంది మనకు, అంతేనా, డన్. 0 వచ్చినట్లయితే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది. 1 ఇంటూ 2 అంటే 2 కదా, అప్పుడు ఇక్కడ 1 ఇంటూ 2 అంటే 2 క్యాన్సల్ చూసుకోండి. డినామినేటర్ 3 ఇక్కడ 3 వస్తుంది. ఎందుకు 2 6 ఇక్కడ 2 టేబుల్లో 6 3 టైమ్స్ పోతుంది, ఓకేనా. 2 3 6 కాబట్టి అప్పుడు u ఇంటూ ఎఫ్ ఇక్కడ u ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు b³/3 వస్తుంది. ఓకే, b³/3. ఇది ఎందుకు కనుక్కున్నాం సార్ మనం అంటే ఇక్కడ రేమాన్ ఇంటిగ్రల్స్, ఫైండ్ ద రేమాన్ ఇంటిగ్రల్స్ లేదా షో దట్ రేమాన్ ఇంటిగ్రల్స్ అన్నాడు అనుకోండి. రేమాన్ ఇంటిగ్రల్స్ మనం ప్రూవ్ చేయాలి అంటే ఇచ్చిన ఫంక్షన్ అనేది అది రేమాన్ ఇంటిగ్రలా కాదా అని చూపెట్టాలి అంటే మనకు ఇక్కడ u ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు b³/3 వచ్చింది కదా. ఈ u ఆఫ్ ఎఫ్ ఏదైతే వాల్యూ వచ్చిందో మనకు లోవర్ డార్బాక్ సమ్ కనుక్కున్న తర్వాత కూడా ఎల్ ఆఫ్ ఎఫ్ కూడా చేయాలి. ఎల్ ఆఫ్ వాల్యూ అండ్ ఇక్కడ u ఆఫ్ ఎఫ్ వాల్యూ సేమ్ వచ్చినట్లయితే ఆ రెండు ఈక్వల్ వచ్చినట్లయితేనే ఇచ్చిన ఫంక్షన్ అనేది రేమాన్ ఇంటిగ్రల్ అని అర్థం, ఓకేనా, గుర్తుంచుకోండి, డన్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, కేస్ 2కి వెళ్ళిపోదాం. కేస్ 2 ఓకే. కేస్ 2కి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు వీడియోని లైక్ చేయట్లేదు, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండి ప్లీజ్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి, ఓకే. నా నుంచి చిన్న రిక్వెస్ట్ అంతే, డన్. ఇప్పుడు కేస్ 2 లోవర్ డార్బాక్స్ ఇంటిగ్రల్స్ కనుక్కోవాలి మనం, లోవర్ డార్బాక్స్ ఇంటిగ్రల్స్. మరి దీనికి కనుక్కోవడానికి కూడా ఒక ఫార్ములా ఉంటుంది కదా, ఇక్కడ ఇంతకుముందే చెప్పాను ఈ ఫార్ములా అనేది ఎల్ ఆఫ్ ఎఫ్ కామా పి. ఇక్కడ చిన్న చేంజ్ ఉంటుంది అంతే. అప్పర్ డార్బాక్స్ ఇంటిగ్రల్కి లోవర్ డార్బాక్స్ ఇంటిగ్రల్కి ఏం చేంజ్ అంటే ఇక్కడ స్మాల్ ఎమ్ చేంజ్. అప్పర్లో ఏమొచ్చింది, క్యాపిటల్ ఎమ్ వచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది, స్మాల్ ఎమ్ వచ్చింది. మరి ఇక్కడ f1 అంటే ఏం తీసుకోవాలని చెప్పాను నేను, x² కదా, x². ఎందుకు x², మనకి ఇచ్చిన ఫంక్షన్ అనేది x² కదా, f ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు x², ఓకేనా, డన్. మరి ఇదే ఫార్ములా యూజ్ చేస్తారా మీరు? నో, మనకు షార్ట్ కట్ ఫార్ములా ఉంది కదా, కానీ ఈ ఫార్ములా మాత్రం కంపల్సరీ రాయాలి ఆన్సర్ రాసేటప్పుడు. మనకి ఈ ఫార్ములా వద్దండి, మనం దేంతో యూజ్ చేసి రాస్తాం, షార్ట్ కట్ ఫార్ములా ఏంటని చెప్పాను నేను. షార్ట్ కట్ ఫార్ములా ఈజ్ దిస్, ఏంటి, ఎల్ ఆఫ్ ఎఫ్ కామా పి ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్స్ టు 1 to n ఇక్కడ స్మాల్ mk² ఇంటూ రో కే. ఆడ అప్పర్ డార్బాక్ సమ్కి క్యాపిటల్ ఎమ్ వచ్చింది, ఇక్కడ స్మాల్ ఎమ్ వచ్చింది, అంతే డిఫరెన్స్. ఆ ఫార్ములా ఈ ఫార్ములా చిన్న డిఫరెన్స్ చూసుకోండి, డన్. ఇక్కడ రో కే అంటే మీకు చెప్పాను కదా ఏంటి, టీకే మైనస్ టీకే మైనస్ 1. ఈ ఫార్ములా అనేది చేంజ్ కాదు, అన్నింటికి ఒకటే ఉంటుంది, డన్. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం, ఇప్పుడు అప్పర్ డార్బాక్ సమ్ కనుక్కునేటప్పుడు మనం ఏం చేసాం, పార్టీషన్ కనుక్కున్నామా, పి యొక్క పార్టీషన్ కనుక్కున్నాం కదా. ఆ పి యొక్క పార్టీషన్ కనుక్కున్న తర్వాత మీకు ఆ పి యొక్క పార్టీషన్ ఇక్కడ అప్లై చేయండి, సేమ్ అప్లై చేయండి. మనకి వాల్యూస్ అనేవి కనుక్కున్నాం ఆల్రెడీ. ఇక్కడ స్మాల్ ఎంకే వాల్యూ ఆల్రెడీ వచ్చేసింది మనకు అక్కడ. ఇక్కడ మళ్ళీ చూపెడతాను చూడండి, నో ప్రాబ్లం. ఇక్కడ స్మాల్ ఎంకే వాల్యూ మనం ఆల్రెడీ కనుక్కున్నాం. ఎక్కడండి, ఇక్కడ ఇన్ఫిమం చూడండి, స్మాల్ ఎంకే వాల్యూ ఇక్కడ k-1 ఇంటూ b/n కనుక్కున్నాం కదా. దీని వాల్యూ తీసుకపోయి అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి అంతే, ఓకేనా. ఒక్కసారి కనుక్కుంటే ఈ క్వశ్చన్ అనేది ఈజీగా అర్థమవుతుంది, ఓకే, డన్. ఇప్పుడు k-1/bn ఇది ఎంకే వాల్యూ అండ్ రో కే వాల్యూ వచ్చేసి b/n వస్తుంది. ఎందుకు b/n వస్తుంది, ఇక్కడ టీకే మైనస్ 1 అంటే b/n వస్తుంది. మీరు ఒకసారి చేయండి, ఓకేనా. చేసి నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఓకేనా. మీరు చేశారా లేదా అని నాకు తెలియాలి. ఇక్కడ రో కే అంటే టీకే మైనస్ 1 అంటే b/n వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ ఏం చేయాలి, సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి మనం.
సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇది స్మాల్ ఎంకే వాల్యూ, దీన్ని స్క్వేర్ చేశాను. రోకే అంటే మనకు వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ, b/n వచ్చింది. b/n. ఇప్పుడు ఇక్కడ ఏం చేసాం మనం అంటే దీనికి స్క్వేర్ అప్లై చేయండి. k-1కి స్క్వేర్ అప్లై చేయండి, bకి స్క్వేర్ అండ్ డినామినేటర్కి కూడా స్క్వేర్ అప్లై చేయండి. అప్లై చేశానా? అండ్ ఇక్కడ b/n ఉంది. ఈ b స్క్వేర్కి మల్టిప్లై అయితే b³ అవుతుంది. ఇక్కడ చూడండి b³ అయిందా? డన్. ఈ డినామినేటర్లో ఉన్న n స్క్వేర్కి మల్టిప్లై అయితే n³ అవుతుంది. n³. ఓకే, డన్. ఇక్కడ మనం ఏం చేయాలి ఇప్పుడు, ఇక్కడ సమ్మేషన్ అప్లై చేయాలి. సమ్మేషన్ k = 1 to n. ఇక్కడ మనకు ఓన్లీ k వాల్యూగా ఉండాలండి. k ప్లేస్లో ఇక్కడ దీన్నే ఉంచుకొని మనం ఇక్కడ b³/n³ ఉంది కదా, ఈ b³/n³ మనకు అవసరం లేదు. దీన్ని మనం ఏం చేయాలి, దీన్ని కాన్స్టెంట్ అనుకొని మనం సమ్మేషన్కి అటు సైడ్ పంపించాలి, సమ్మేషన్ అవతల పడేయాలి, కథం. ఓకేనా? ఈ k-1నే మనం ఉంచుకోవాలి, ఎందుకంటే సమ్మేషన్ k ఉంది. ఓకేనా, గమనించండి. ఇప్పుడు ఇక్కడ సమ్మేషన్ k = 1 to n k-1 హోల్ స్క్వేర్. ఓకే, డన్. ఇప్పుడు ఏం చేయాలి, సమ్మేషన్ అప్లై చేయండి. ఎలా అప్లై చేస్తారంటే ఇక్కడ k = 1, ఫస్ట్ 1ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ k ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1 - 1 అంటే మనకి ఎంత వస్తుంది, 0. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 0². ఓకేనా, మళ్ళీ ప్లస్ అని యాడ్ చేసి ఈ k ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేయండి. 2ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2 - 1 అంటే 1 కదా, స్క్వేర్ ఉంది కాబట్టి 1². అదేవిధంగా ప్లస్ పెట్టి మళ్ళీ ఈ k ప్లేస్లో ఏం చేయాలి, 3ని సబ్స్టిట్యూట్ చేయాలి. 3ని సబ్స్టిట్యూట్ చేస్తే 3 - 1 అంటే మనకి ఎంత వస్తుంది, 2 వస్తుంది కదా, స్క్వేర్ ఉంది కాబట్టి 2² ప్లస్ అలా సో ఆన్. ఎక్కడ దాకా, ఇక్కడ n సారీ, ఇక్కడ k ప్లేస్లో nని సబ్స్టిట్యూట్ చేయండి. k ప్లేస్లో nని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు n-1 హోల్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ వచ్చిందా, n-1 హోల్ స్క్వేర్. డన్. మరి ఇలా వచ్చినట్లయితే ఇక్కడ 0² ప్లస్ 1² ప్లస్ 2² ప్లస్ సో ఆన్ ప్లస్ n-1 హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి, ఇక్కడ n² రాలేదు, ఇక్కడ n-1 ఇది స్క్వేర్స్లోనే ఉంది. స్క్వేర్స్లోనే ఉంటే నేను ఇప్పుడు ఇంతకుముందు అప్పర్ డార్బాక్స్ ఇంటిగ్రల్ అనుకున్న ముందు ఏ ఫార్ములా అయితే యూజ్ చేశానో అదే ఫార్ములా యూజ్ చేయాలి. కానీ ఇక్కడ లాస్ట్లో n-1 స్క్వేర్ ఉంది, n-1 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి చిన్న చేంజ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మైనస్ అప్లై చేయాలి. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్, అంతే. డిఫరెన్స్ చూసుకోండి. ఇక్కడ n × n-1 × 2n-1 బై ఎంత అండి వాల్యూ, 6. ఓకేనా, ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఇక్కడ డినామినేటర్లో ఉన్న n³ క్యాన్సిల్ కావాలి అంటే ఏం చేయాలి, ఇక్కడ n-1 నుంచి nని కామన్ తీయాలి. ఇక్కడ 2n-1 నుంచి nని కామన్ తీసినట్లయితే ఇక్కడ చూడండి సేమ్ అదే విధంగా చేశాను. ఇప్పుడు అప్పర్ డార్బాక్స్ సమ్ కేస్ 1లో ఎలా చేసామో కేస్ 2లో కూడా అలానే చేశాను. ఇక్కడ n³ క్యాన్సిల్ అయింది చూడండి. న్యూమరేటర్లో n 3 n's ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో n³ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మనం మిగిలింది ఏంటి, డన్. మనకు మిగిలిందే లోవర్ డార్బాక్స్ ఇంటిగ్రల్ లేదా లోవర్ డార్బాక్స్ సమ్. ఓకేనా, ఇక్కడతోని పూర్తయింది. మన క్వశ్చన్లో అడిగింది ఏంటి, అప్పర్ డార్బాక్స్ సమ్ కనుక్కోమని అండ్ లోవర్ డార్బాక్స్ సమ్ కనుక్కోమని అన్నాడు. ఇక్కడతో ఆన్సర్ పూర్తయింది. కానీ ఏం చెప్పాను నేను గుర్తుంచుకోండి. క్వశ్చన్ అనేది ఇక్కడ మళ్ళీ స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి. క్వశ్చన్ అనేది ఈ విధంగా ఇచ్చినట్లయితే రేమాన్ ఇంటిగ్రల్స్ అని మనం చూపెట్టాలి. f(x) = x² ఆన్ ఇంటర్వెల్ 0, b. ఒకవేళ ఈ క్వశ్చన్ ఇచ్చినట్లయితే మనం ఏం చేయాలి, ఇక్కడ దాకా కనుక్కున్న తర్వాత మళ్ళీ మనం కన్సిడర్ L(f) = లిమిట్ అప్లై చేయాలి n∞ దేనికి, లోవర్ డార్బాక్స్ సమ్ వాల్యూ ఎంతైతే వచ్చిందో దానికి మనకు n∞ అప్లై చేసినట్లయితే మనకు వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ చూసుకోండి. ఓకే, నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి అండి అందరూ, ఎందుకంటే మీరు నోట్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఈజీగా చదువుకోవచ్చు కాబట్టి. డన్. మనకు L(f) వాల్యూ ఎంత వచ్చిందండి, b³ వచ్చిందా. డన్. మనకు కేస్ 1లో చేసినప్పుడు కూడా మనకు u(f) వాల్యూ కూడా ఇంతే వచ్చింది. సో రెండు ఈక్వలే కదా, రెండు ఈక్వల్ అన్నట్టే కదా. డన్. ఈక్వల్ వచ్చినట్లయితే ఇప్పుడు మనకి ఇచ్చిన ఫంక్షన్ అనేది ఏంటి, r ఈజ్ రేమాన్ ఇంటిగ్రల్ ఆన్ 0, b. ఓకేనా, ఇది రాసేయాలి. ఎప్పుడు
క్వశ్చన్ అనేది ఈ విధంగా ఇచ్చినట్లయితే ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. ఒకవేళ ఈ విధంగా ఇవ్వలేదు క్వశ్చన్, మనకి అప్పర్ డార్బాగ్ సమ్ అండ్ లోవర్ డార్బాగ్ సమ్ కనుక్కోమని ఇచ్చిండు, అదే కనుక్కొని ఇచ్చిపెట్టండి. ఇవి రాసుడు అవసరం లేదు. యూ ఆఫ్ ఎఫ్, ఎల్ ఆఫ్ ఎఫ్. ఓకేనా, మీకు ఈ ఆన్సర్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను నెక్స్ట్ క్వశ్చన్ వీడియో చేసేటప్పుడు ఈ క్వశ్చన్ అండి. ఓకే, అంతలోపు ఈ క్వశ్చన్ కనుక్కోండి మీరు. ఇక్కడ ఫంక్షన్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ అని ఇచ్చాను. ఓకే, ఇంటిగ్రల్స్ కనుక్కోండి. అప్పర్ డార్బాగ్ సమ్ కనుక్కోండి, లోవర్ డార్బాగ్ సమ్ కనుక్కొని నాకు నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను కదా, అప్పుడు చెక్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఓకేనా, అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.